ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, మీరందరూ బాగున్నారు కదా. మనము మార్కు సువార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. ఈ కొత్త నెలలో కూడా కంటిన్యూ చేయబోతున్నాం. కనుక నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్కు సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. కలిసి మనము కొన్ని వచనాలు ఈ వాక్య భాగంలోంచి చదివి మనము ముందుకు వెళ్దాం. నేను మీకోసము 4, 5, 6 వచనాలు చదివి వినిపిస్తాను. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశములో ఒకడెక్కడి నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నావని వారిని అడగగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటికై తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహమును వడ్డించిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించును గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా 7 రొట్టెలు మరియు కొన్ని చేపలు, 7 loaves and some fish అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దెకాపోలి ప్రాంతంలో యేసు ప్రభువారు తన చుట్టూ ఉన్న అనేక మంది జనసమూహాన్ని చూశారు. ఆయన వారికి బోధిస్తున్నారు కదండి. ఈ విధంగా జనసమూహం 3 రోజుల పాటు తన బోధలను వింటున్న వారిపై ఆయన కనికరపడ్డాడు యేసు ప్రభువారు కదండి. కనుక ఆయన అక్కడ 4,000 మందికి 7 రొట్టెలు మరియు కొన్ని చేపలతో ఆయన ప్రార్థించి ఆహారం పెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి. ఈ వాక్యంలో దాని యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. యేసు దల్మనుతా ప్రాంతమునకు తిరిగి వచ్చినప్పుడు పరిసయ్యులు ఆయన ఎదుగు వచ్చి ఆకాశం నుంచి మరొక సూచక్రియను వారు కోరారు. యేసు వారి యొక్క కఠిన హృదయములను చూసి దాన్ని బట్టి దుఃఖించారు. ఎందుకంటే వారు అప్పటికే అనేకమైన సూచక్రియలు చూశారు, కానీ వారు విశ్వసించలేదు కదండి. ఈ వాక్య భాగాన్ని మనం బాగా చదివినప్పుడు సారాంశంగా మనం ఈ విషయాలను చూడగలుగుతాం. ఈ వాక్య భాగాన్ని మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించి, ముఖ్యంగా యేసు ప్రభువారి గురించి గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 10 వచనాలు. యేసు ప్రభువారు ఆకలితో ఉన్న జన సమూహంపై కనికరపడ్డాడు కదండి. ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మన దేవుడు కనికరించే దేవుడు, దయ చూపించే దేవుడు. ఇక్కడ ఆ సంఘటనే మనం చూస్తాం కదండి. మనం చిన్న చిన్న విషయాలను కూడా పంచుకున్నప్పుడు వాటితో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. నేడు ప్రపంచ జనాభాలో సగం మంది పేదరికం కారణంగా ఆకలితో ఏమీ లేకుండా బాధపడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. మనము సంఘంగా మన సంపదను మనం గట్టిగా పట్టుకొని ఉంటున్నాం. మన కోసమే మనం సంపాదించుకుంటున్నాం, కానీ ఇతరుల గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేము కదండి. వారిని దూరంగా మనం ఉంటున్నాము. మనం అవసరంలో ఉన్నవారిని ఆదుకునేందుకు యేసుకు వ్యతిరేకమైన దిశలో వెళ్తున్నామేమో ఆలోచన చేయాలి. ఇతరులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే కనికరం చూపాడు బాధల్లో ఉన్న వారి పట్ల, ఆకలితో అలమటిస్తున్న వారి పట్ల మనం ఏమైనా చేయగలిగితే మంచిది, సంఘంగా కానీ వ్యక్తిగతంగా కానీ. ఎందుకంటే మన దేవుడు కనికరించే దేవుడు. ఆలోచించేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 11 నుంచి 13 వచనాలు. పరలోకము నుండి ఒక సూచన కోసం పరిసయ్యులు యేసు ప్రభుని అడిగినట్లుగా మనం చూడగలుగుతాం. యేసు ప్రభు దాన్ని తిరస్కరించాడు. ఎందుకంటే ఆయన యూదులు ఆశించిన మహిమాన్వితమైన మెస్సైగా రాలేదు, కానీ కష్టాలను సహించుటకు వచ్చిన మెస్సైగా మనం చూడగలుగుతున్నాం. యేసు వారికి సూచించిన ఏకైక సూచన సిలువ.
దేవుని నుండి మహిమాన్వితమైన సూచనలు కోరుకునేవారు ఈ రోజుల్లో కూడా ఉన్నారు. గొప్ప సూచనలు కోరుకునేవారు, అద్భుతమైన కార్యాలు చూడాలనుకుంటారు కదండి. అయితే మనం అర్థం చేసుకోవాల్సిందంటే అంతిమ సూచనగా ఇవ్వబడిన సూచన ఏంటంటే సిలువ. మనం శ్రద్ధగా ఈ విషయాన్ని ఆలోచించాలి. ప్రభువు ఈనాటికి కూడా దానిని మనకి బోధిస్తున్నాడు. మనకి ఇవ్వబడిన గొప్ప సూచన ఏంటంటే సిలువలో ఆయన మరణించిన తీరు, తిరిగి లేచిన తీరు. ప్రియమైన వాళ్ళను, యేసు ప్రభువారిని విశ్వాసంతో మనము నమ్మాలి. సూచనల కోసం, అద్భుతాల కోసం ఆయన చిత్తానుసారంగా ఆయన చేస్తాడు. కానీ వాటినే ప్రామాణికంగా పెట్టుకొని చాలామంది వాటి గురించి ఆశిస్తుంటారు. ప్రియమైన వాళ్ళను, దేవుడు తన చిత్తానంగా సారంగా చేస్తాడని బైబిల్ చదివితే మనకి అర్థమవుతుంది. కనుక ఈరోజు ఆలోచన చేద్దాం. మనం నిజంగా ఆయన యందు విశ్వాసము కలిగి ఆయనను వెంబడిస్తున్నామా, లేకపోతే పరిశైల్లాగా ఏదో ఆశించి వెంబడిస్తున్నామా? ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందామని. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. అవునైనా కనికరం చూపించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నిన్ను విశ్వాసంతో వెంబడించే మనసు దయచేయండి ప్రభా. తండ్రి, పరిశైల్లాగా నేను శోధించుకుంటా ప్రభా. నీ యందు విశ్వాసం నుంచి మనసు దయచేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఇప్పటి వరకు వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైన ఆమేన్.